ఒకరోజు షడ్రకు మేషకు అబెద్నెగోలు మీకు తెలుసు కదా, తెలుసా లేదా? వాళ్ళకు ఒక పరీక్ష వచ్చింది. నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద ప్రతిమ చేసి పెద్ద బొమ్మను పెట్టి, ఈ దేశంలో ఎవరు ఉన్నా ఈ బొమ్మకే దండం పెట్టాలి, ఈ బొమ్మకు కాకుండా ఎవరు వారి వ్యక్తిగత దేవుళ్ళకు ప్రార్థనలు చేసుకున్న, దేశంలో రకరకాల మనుషులు ఉంటారు కదా, ఆ రోజుల్లో కూడా ఉన్నారు, వాడిని అగ్నిగుండంలో వేస్తారని ప్రకటన చేశారు. అందరూ ఆ దేవతకు సాగిలపడుతున్నారు కానీ, యూదులు సైతం కూడా సాగిలపడుతున్నారు కానీ, షడ్రకు మేషకు అబెద్నెగోలు మాత్రం సాగిలపడట్ల. ఇది రాజుగారి దృష్టికి వచ్చింది. వాళ్ళ పట్టకరండి అన్నాడు ఆయన. తీసుకురండి వాళ్ళని. తీసుకొచ్చారు. ఎందుకు నేను చెప్పిన ప్రథమకు మీరు నమస్కరించట్లేదు? చూశారు అగ్నిగుండం ఎట్టుందంటే, వాళ్ళు ఏమంటారు తెలుసా, రాజా ఈ విషయమై నీకు సంజాయిషి చెప్పాల్సినంత అవసరం మాకు. అసలు ఆ మాట ఆయనతో అన్నారంటే మొక్కలు కైమా కొట్టినట్టు కొడతాడు ఆయన తెలుసా. వాళ్ళ దేశంలో ఉన్న తగలబెట్టి వీళ్ళ బానిసకి ఇంత ధైర్యమా? బానిసకి ఇంత ధైర్యమా? నా ఎదురు నిలబడి నీకు సంజాయిషి చెప్పాల్సినంత అవసరమో? దాన్ని ఏమంటారండి? విశ్వాసం అంటారా, ధైర్యం అంటారా, నమ్మకం అంటారా? చెప్పండి. విశ్వాసంతో వచ్చిన ధైర్యం, దేవుని పట్ల నమ్మకం. రాజా ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని కాపాడగలుగుతాడు. ఒకవేళ కాపాడకపోయినా మేము అగ్నిగుండం పాలవుతాం, కానీ నువ్వు చెప్పిన మాట మేము విననే. ఎంతమందికి ఉంటుంది? మేము చర్చికి వస్తామండి, మా పాస్టర్ గారి మాటే వింటాము. పాస్టర్ మాట వద్దమ్మా, యేసయ్య మాట. యేసయ్య అన్నాడు, నా మాట వినేవాళ్ళు నీ మాట వింటారు అన్నాడు. నా మాట ఎవరు వింటారో వాళ్ళు నీ మాట వింటారు. ఈ రోజున పిల్లారా, ఎంతమంది ఇక్కడ దైవజన్య మాట వినేవాళ్ళు ఉంటారు? అది దైవ వాక్కుగా స్థిరస్థాయిస్తారు.